దేవుని పరిశుద్ధమైన నామాని నిత్యము మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 16వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని పొందారు. సర్వసాధారణంగా యూదులు మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు. వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఒకవేళ ఆ శరీరాన్ని భద్రపరచాలి అని అనుకుంటే 40 దినాలు సుగంధ ద్రవ్యాలు ఆ శరీరానికి పోస్తారు వాళ్ళు. అయితే రోజు ఆయన దేహానికి ఏదో ఒక రకమైన రసాయనం పుయ్యవలసిన వారుగా ఉన్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళని భద్రపరచాలనుకుంటే అలాగ చేస్తారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడ్డారు. ఒక 3-4 స్త్రీలు, మగ్దలేనే మరియా, మరొక యాకోబు తల్లి అనబడిన మరియా, సలోమి కలిసి యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని కొన్నారు. ఆదివారం తెల్లారుతున్నప్పుడే వాళ్ళు వెళ్ళి ఆయన మృతదేహానికి పూయడం కోసం సిద్ధం చేసిన ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువు తిరిగి లేస్తాడనే ఆలోచన వారు మర్చిపోయినట్టున్నారు, లేకపోతే విశ్వసించలేదు. చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు తప్ప బ్రతికితే అవసరం లేదు. అవి 3వ దినాన్ని వారు వెళ్ళారు. ఇవన్నీ పట్టుకు వెళ్ళారు. అంటే వారికి ప్రభు మీద నమ్మకం లేనట్లే కనబడుతుంది. అనంతరం సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధి మీద ఉన్నటువంటి రాయి పక్కకుంది. వీళ్ళు అనుకున్నారు వెళ్తున్నప్పుడే మన కోసం రాయి ఎవరు తీస్తారు అని మాట్లాడుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద రాయి అది పక్కకి పెట్టేసి ఉంది. వారు సమాధిలోనికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక మనిషి ఆకారంలో కనిపించే దేవదూత కనబడుతుంది. ఆ దేవదూతను చూసినప్పుడు వారు ఏంటి ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు అని ఆశ్చర్యపడుతూ నిర్ఘాంతమవుతున్నారు. ఆ దేవదూత ఇలా మాట్లాడుతుంది, మీరు వెతుకుచున్నది శిలువ మరణం పొందిన నజరేయుడని యేసును కదా. ఆయన సజీవంగా లేచాడు, ఇక్కడ లేడాయన. ఇదిగో ఆయన్ను పెట్టిన స్థలం ఇదే, బాగా చూడండి. మీరేం చేస్తారంటే వెళ్ళి శిష్యులతోనూ పేతురుతోనూ ఈ విషయాన్ని చెప్పండి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని. ఆయన చెప్పాడు కదా మీకు గలిలయలో కనబడతాను అని చెప్పిన మాట మీరు మర్చిపోయారేంటి అని వారితో చెప్పి పంపించింది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమని. ఎందుకు మరలా శిష్యుడులో పేతురు లేడా? మళ్ళీ ప్రత్యేకించి పేతురుతో చెప్పమని చెప్పాలా అంటే, తాను ఎవరో తెలియదని పేతురు యేసు ప్రభు గురించి 3 సార్లు అబద్ధం ఆడాడు.
అందుకే అతను ఏమనుకుంటున్నాడంటే, నన్ను ఆయన ఇంకా శిష్యుడిగా అంగీకరించడు, నేను ఆయన నా గురువునే తెలీదు అని అబద్ధం ఆడేశాను, నేను ఇంత హీనంగా పాపం చేశాను, బాబా నేను ఇంకా ఆయన శిష్యుడిగా ఎంచబడను అని ఆలోచన చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ సందేశం ప్రత్యేకంగా పేతురుకు కూడా చెప్పమని చెప్పారు. మనము చాలాసార్లు కృంగిపోతాము, బలహీనం అవుతాము, దేవునికి విరుద్ధమైన బ్రతుకుతాము. కొన్నిసార్లు లోకాన్ని ప్రేమిస్తాం, కొన్నిసార్లు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటాం. అయినా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమించే గొప్ప మనసు కలిగిన వాడు. మొన్నొక దైవసేవకుడు అంటున్నాడు, ఆదివారం ఆరాధన అయిందట, అయిపోయిన వెంటనే వారి విశ్వాసులు, అందులో ఒక ఆమె ప్రాముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సినిమాకి వెళ్ళిపోయిందంట. మొన్న ఉపవాస కూటాల్లో 3 దినాలు ఉపవాసం ఉండి చాలా దైవికమైన భయము భక్తి కలిగి ప్రతి పూట వినే వర్తమానం సేవకురాల దగ్గరికి వచ్చి చెప్పేదట, అమ్మగారు ఈరోజు ప్రభు నాతో ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని చెప్పేదట. అయిన తర్వాత మొన్న ఆదివారం నాడే వాక్యం చాలా గంభీరంగా దైవజనుడు దేవుని ఆత్మచేత నింపబడి బోధించాడట. ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోయింది ప్రార్థన, వాళ్ళు మధ్యాహ్నం నుంచి సినిమాకి వెళ్ళిపోయిందంట మనిషి. ఆ విషయం తెలిసి పాస్టమ్ గారు చాలా దుఃఖంతో నింపబడిపోయి నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా కన్నీళ్లు కారుస్తున్నారు. అనియా, విశ్వాసులను ఎంత భక్తుల్లో పెంచాలని ఆశపడుతున్నాం మనం. చాలా మంచి విశ్వాసం ఆవిడ, ప్రార్థన పర్రాలు, మందిరానికి వస్తుంది, వాక్యాన్ని చాలా ఆసక్తి ఉంటుంది. మనమేమో 3 దినాలు ఉపవాసం ఉన్నది ఆవిడ. ఆ పక్కింట్లో ఒక అన్యురాలు ఉంది, యవనస్తురాలు, మా పక్కిల్లే కదా అని మా దగ్గరికి రావడం, అప్పుడప్పుడు మాతో సహవాసంగా ఉంటే మా విశ్వాసిని ఆవిడకి పరిచయం చేశాను. ఆవిడతో ఈవిడ ఏకమయ్యి ఈరోజు సినిమాకి వెళ్ళిపోయిందని. మంచి వర్తమానం విన్న మనిషి, ఉపవాసం ఉన్న మనిషి, ప్రతిరోజు వాకింగ్ గురించి ఏదోటి మాట్లాడే మనిషి ఇలాగున త్రోవ తప్పిపోయింది అని తనకు బాధ కలిగింది. చాలా మంది విశ్వాసులు ఈ రోజున అలాగే ఉన్నారు. చెప్పుకోవాలంటే కొద్దిపాటి సేవకులు కూడా అలా ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. లోకాన్ని విడిచిపెట్టక, శరీర కోరికలను జయించలేక అసహ్యంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. సేవకులే కాదు, విశ్వాసులు మరీ ఎక్కువగా ఉంటే ఎలాగైనా పరిశుద్ధంగా ఉంటారు, ఎప్పుడు పరిశుద్ధ పరచబడతారు, ఎప్పుడు ప్రభు రాకడకు సిద్ధమవుతారు, ఇంకా కఠినంగా బోధించాలా, ఇంకా గద్దింపు కలిగి ఉండాలా. అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను చాలా కఠినంగానే వాక్యాన్ని ప్రజలకు చెప్తున్నానే, వారు వింటున్నారు, అలాగున్న బ్రతుకుతున్నారంటవా? సంఘం నుంచి ఒకరైనా పరలోకంకి వెళ్ళగలరంటవా? వాళ్ళలో అటు అనుభవం మాదిరి ఉందంటవా అని అనిపించింది నాకు. ఏమో మరి ఎంతమంది పరలోకానికి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నారు. చాలా మంది మందిరానికి రాక, వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం కూడా లేక, వాక్య ధ్యానం కూడా చేయక, సమయాన్ని గడిపేస్తూ కుదిరినప్పుడు ప్రభు ఉన్నాడు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అన్నట్లుగా అలా మందిరానికి వచ్చి పోతూ ఉంటారు అంతే. వాళ్ళు రాలేదంటే ఏవో కారణాలు చెప్తారు. ప్రభుకి ఇష్టమైన కార్యం కాదు అది. నీకోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. క్రమాన్ని తప్పి వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావు, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు,
దేవుని అపారమైన కనికరాన్ని పొందుతాం. పేతురుతోనూ చెప్పమంటే తప్పిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అందుకే ప్రత్యేకంగా చెప్పమంటున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? తప్పిపోయిన వ్యక్తిగానే ఉన్నావా? తప్పిపోయిన ప్రభు దగ్గర క్షమాపణ పొంది నూతన పరచబడిన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే, నీ అపరాధమును ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా క్షమిస్తాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దినమెల్ల నేను నీ కొరకు చేతులు చాచి ఉంచుచున్నానంటాడు ఆయన. రండి నా దగ్గరికి, తప్పిపోయావు, మరలా చేర్చుకుంటాను, ఒప్పుకొనిరా అంటాడు. ఎంత మంచి మనసు మన ప్రభువారు కలిగి ఉన్నారు. శిష్యులకు ఈ మాట చెప్పమని దేవదూత చెప్పింది. వారు వెళుతున్నప్పుడు ఎవరితో చెప్పలేదు, భయపడిపోయి ఎవరితో ఏమీ చెప్పకుండా డైరెక్ట్ శిష్యులకు చెప్పారంట. చెప్పారు కానీ వాళ్ళకి నమ్మకం కలగలేదు. 7 దయ్యాలు పట్టుకున్నటువంటి మగ్దలేన మరియా అక్కడుంది. ఆమెకు ఆయన కనబడి ఏడుస్తున్న ఆమెకు ధైర్యం చెప్పి వారి యొక్క దుఃఖం, వారి యొక్క వేదన తొలగించాలని ఈ మగ్దలేన మరియకు చెప్పారు. వెళ్ళి చెప్పు, నేను లేచి ఉన్నానని చెప్పంటే ఆమె వెళ్ళింది, వాళ్ళతో చెప్పింది, యేసుప్రభు లేచాడు, నాకు కనపడ్డాడని. నమ్మలేదంట. శిష్యులు 2 పల్లెటూరుకి వెళ్ళారు. వాళ్ళ మధ్యలో వేరొక వ్యక్తిలాగా వెళుతూ మాట్లాడుతూ కొంచెం దూరం సాగారు. ఆయన గ్రహించలేదు, ఆయన మీద నమ్మకం కలగలేదు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి అంటారు, ఇలా జరిగింది అంటున్నారు కానీ ఆయన నమ్మట్లేదు. వీళ్ళు సలోమి చెప్పింది, యాకోబు తల్లి, మగ్దలేన మరియా ముగ్గురు కలిసి వచ్చి చెప్పారు, నమ్మలేదు. ప్రత్యేకించి మగ్దలేన మరియా చెప్పింది, నమ్మలేదు. శిష్యులు 2 చెప్పారు, నమ్మలేదు. వాళ్ళు ఎందుకు ఇంతమంది చెప్తుంటే నమ్మట్లేదు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, క్రీస్తుని సజీవంగా లేచాడు అని నమ్మవలసిన వారే నమ్మలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారితో చెప్పాడు, నేను మరణించి 3వ దినాన్న తిరిగి లేస్తాను అని. ఆయన చెప్పిన మాట వారిని విశ్వాసంలో నడిపించింది, కానీ పరిస్థితిని గమనించినప్పుడు వారికి అపనమ్మకం వచ్చింది. అయితే వారు ఏమనుకుంటున్నారంటే, ఎవరు చెబితే వాళ్ళు మాట మేము నమ్మం, సాక్ష్యాధారాలు ఏమీ లేవు, అమాయకంగా ఎలా నమ్మేస్తాం? ఏంటి రుజువు? నేను విన్నాను, నేను చూశాను, నాతో దూత చెప్పింది, మా మధ్యలో మారురూపం వేసుకొని కనపడ్డాడు. అవి క్లారిటీ అనిపించలేదు వాళ్ళకి. అంటే చూసి నమ్మాలి అనుకుంటున్నారు. కొన్నిసార్లు మనం కూడా ఎలా ఉంటామంటే, దేవుని కార్యాలు నమ్మడానికి కష్టం అంటే వాస్తవానికి ఆడ పొజిషన్లో ఉంటే ఇది జరిగే విషయం కాదనిపిస్తుంది.
అబ్రాహాముతో ప్రభు మాట్లాడుతూ సారా గర్భం ధరించబోతుంది నాయన అంటే ఆమె నవ్వుతుంది. ఎందుకంటే అప్పటికే గర్భం ఉడికిపోయింది. అపనమ్మకం ఆవిడకి, ఇక నా పిల్లలు పుట్టరాని. ఆయన మాట ఇచ్చారు కదా, అయినా నమ్మలేకపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె సిచ్యువేషన్ పిల్లలు కానీ స్టాండర్డ్ లేదు, ఆవిడకి స్టామినీ లేదు, అందుకని నమ్మలేకపోయింది. కానీ ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు అని గర్భం ధరించే కానీ ఆవిడకి అర్థం కాలేదు. కొన్నిసార్లు మనం ప్రభుని విశ్వసించలేము. రీసెంట్ గా 3 days బ్యాక్ ఫైనాన్షియల్ నీడ్స్ నిమిత్తమై ఇబ్బంది పడుతున్నాను. మందిరంలో ప్రార్థన చేశాను, ప్రభువా చాలా అక్కర్లు ఉన్నాయి, చుట్టుముట్టేసే నన్ను, ఇబ్బంది పడుతున్నాను, సహాయం చేయి ప్రభువా, ద్వారములు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసి ప్రభుని వేడుకుంటే హృదయంలో ఒక సమాధానం కలిగింది. నేను గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను అని, గొప్ప కార్యం చేయబోతున్నానని ప్రభు ప్రేరేపించినప్పుడు నేను విశ్వసించాను. ఆ రోజు 2-3 సహోదరులు మా ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాను, ఈరోజు దేవుడు కార్యం చేస్తానని చెప్పాడు నాకు అని. కరెక్ట్గా మూడో రోజు వచ్చింది. నిజంగా అనుకోకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ప్రస్తుతం నాకు ఉన్నటువంటి అక్కర నుంచి నన్ను బయటపడేశాడు. నాకు ఆయన సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసిస్తున్నాను. మరలా నిన్న ఉదయం కూడా ప్రభుని వేడుకున్నాను, ప్రభువా నువ్వు ప్రేరేపించావు కదా కార్యం చేస్తానని. 3వ రోజు వచ్చింది, కార్యం చేయట్లేదేంటి? నేను విశ్వాసంతో ఉన్నాను ప్రభువా అని అన్నాను. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అయ్యగారు నేను కొంచెం సొమ్ము కలిగి ఉన్నాను, మీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు గొప్ప సహాయం చేశాడు. మళ్ళీ అక్కడ ఏదో రోజు తప్పకుండా తీర్చబడుతుంది. దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. అడగకుండానే దేవుడు సహోదరుని ప్రేరేపించి మరి నాకు కార్యం జరిగించాడు. ఇది దైవికమైన కార్యం. నేను ఎవరిని అడగలేదు, ప్రభుతో చెప్పాను ఆయన చూసుకుంటున్నాడు అని ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. నేను ఒకరికి ఫోన్ చేశాను అడుగుదామని, వారి ఫోను పిల్లల దగ్గర ఉంది, వాళ్ళకి ఇవ్వలేదు. రెండోసారి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు నాకు ఎప్పుడైనా అవసరం ఉంది అని అంటే తప్పకుండా వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. ఫోన్ తీయలేదు. పిల్లోడు తీశాడు, వాడు వాళ్ళకి పట్టుకెళ్ళాడు, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్లే, దేవుడు ఎందుకో నేను వాళ్ళని అడగడం ప్రభు సెలవు కాదేమో అని మౌనంగా ఉన్నాను. ప్రభు ఏదో కార్యం చేస్తాడని మాత్రం విశ్వసించాను. కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.